హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. పొద్దున్నే నేను ఏబీసీ జ్యూస్ తాగుతాను కదా, దాంతోపాటు కొన్ని మొలకలు కూడా తీసుకుంటాను, అలాగే కీరా ముక్కలు కూడా. ఇవి వచ్చేటప్పటికి పెసలు ఆల్రెడీ రాత్రి నానబెట్టుకొని ఇట్లా బాక్స్లో పోసుకున్న రేపటికి రెడీ అయిపోతాయి మొలకలు. ఇవి ఆల్రెడీ మొలకలు వచ్చేసినాయి బాగా, ఇక తినేయచ్చు వీటిని. అలాగే మొలకలతో పాటు కీరా కూడా, కీరాని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇవి వచ్చేటప్పటికి ఇన్సులిన్ ఆకు అనమాట. రోజు 2 ఆకులు శ్రీవారు పరగడుపుతో తింటారు. ఇవి తిన్నాక చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి, ఇది జామున్ వాటర్. జామున్ వాటర్ అంటే నేరేడు గింజల్ని పొడి చేసుకొని ఇలా 1 టేబుల్ స్పూన్ ఒక చిన్న కప్లో కలుపుకొని ఇలా రెగ్యులర్గా తాగటం వల్ల డయాబెటీస్ మంచి కంట్రోల్లో ఉంటుంది. శ్రీవారికి 10 years ట్యాబ్లెట్ వేయకుండా నేను పట్టుకొచ్చాను అంటే ఇది నేరేడు గింజల పొడి భలే కంట్రోల్ చేస్తుంది అనమాట షుగర్ని. అలానే జొన్న సంకటి కూడా, ఈ రెండింటితోనే 10 years ట్యాబ్లెట్ లేకుండా చేశాను. ఇక ఏబీసీ జ్యూస్ అంటే నేను ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ యూజ్ చేస్తాను కదా, వీటితో పాటు కీరా కూడా వేస్తాను. కీరా ఇది సమ్మర్ కాబట్టి వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. పొద్దున్నే లేచినాక హాట్ వాటర్ ఒక పెద్ద గ్లాస్ తీసేసుకొని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేసి చక్కగా ఇట్లా జ్యూస్తో స్టార్ట్ చేయండి. చాలా అంటే చాలా మంచిది. జ్యూస్ తాగాక మళ్ళీ కాస్త గ్యాప్ ఇవ్వాలి, హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ. తర్వాత మొలకలు తినేసేయండి. మొలకలు ఒక్క పెసలే కాదండోయ్, అలసందలతో కూడా కట్టుకోవచ్చు. అలసందలు కూడా చాలా బలం. దానికోసం నైట్ నానబెట్టుకొని, నానిపోయినాయి చూడండి, ఇప్పుడు వీటిని ఒక బాక్స్లో వేసి పెట్టామంటే చక్కగా మొలకలు వస్తాయి. అలసందలు ఎంత బలమో, వీటిని గుగ్గిల రూపంలోనూ తీసుకోవచ్చు, ఇట్లా మొలకల రూపంలోనూ తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా కూడా హై న్యూట్రిషన్ వాల్యూస్ మనకు అందుతాయి. చక్కగా మొలకలు తీసుకునేటప్పుడు దీంట్లో క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కీరా ముక్కలు, దానిమ్మలు ఇలా అన్నీ మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే జ్యూస్ రూపంలో తీసుకుంటున్నానని నార్మల్గా ప్లెయిన్ తీసేసుకుంటున్నాను నేను. ఇక మొలకలు తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి చక్కగా ఇట్లా రాగి జావ తీసేసుకోండి. దేనికైనా గ్యాప్తో తీసుకుంటే చాలా చాలా మంచిది, మంచిగా వర్క్ అవుతుంది అనమాట. మనం తీసుకున్న ఫుడ్ మంచిగా వంటికి కూడా పట్టిద్ది. రొటీన్ బ్రేక్ఫాస్ట్ల కంటే అంటే ఇడ్లీ, దోశ, గారె, పూరి ఇలా కాకుండా ఇలా చక్కగా మంచిగా మొలకలు, జావులు లాంటి హై న్యూట్రిషన్ ఫుడ్ తినండి. ఒకవేళ మీకు నార్మల్గా తినాలి అనిపిస్తే టిఫిన్ 2 రాగి దోశలో, జొన్న దోశలో వీటితో పాటు తీసుకోండి. మంచి బలం. ఎంత తిన్నా వెయిట్ పెరగరు. ఎంత తిన్నా వెయిట్ పెరగకపోతే సూపర్ కదా. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.